హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఆ రోజుల్లోనే ఊహించి తాళపత్ర గ్రంథాలలో రచించి మన భవిష్యత్తు కాలాల కోసం భద్రపరిచారు. వాటిని కాలజ్ఞాన తత్వాలు అంటారు. ఇప్పటికి కూడా ఏవైనా విషయాలు జరుగుతూ ఉంటే మన పెద్దవాళ్ళు ఈ విషయాలన్నీ ఆనాడే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారని మనం చాలా చోట్ల వింటూ ఉంటుంటాం. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానంలోని చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా చాలా వరకు ఇతను చెప్పినవి జరుగుతూనే ఉంటాయి. ఆ రోజుల్లో ఇవన్నీ ఇతను ఎలా రచించారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. నేను ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి 2 ఎపిసోడ్స్ చేశాను. ఈ ఎపిసోడ్లో నేను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏమేమి కాలజ్ఞాన విషయాలు చెప్పారు, అవి ఎలా జరిగాయి, అలాగే ఇంకా జరగబోయే విషయాలు ఏమేమి చెప్పారు, అలాంటివన్నీ ఈ ఎపిసోడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి పైన ఇంకొక ఎపిసోడ్ చేశా. దాంట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్ర, పుట్టుక, అతను ఎక్కడి నుంచి వచ్చారు, తల్లికి చేసిన జ్ఞానబోధ, అలాగే దేశంలో ఏ ప్రాంతాలు సంచరించారు, చాలా మంది ముస్లిం రాజులకు కూడా ఆ రోజుల్లో ఎలాంటి జ్ఞానబోధన చేశారు, బ్రహ్మంగారిపై ఆ రోజుల్లో ఎలాంటి ఆరోపణలు ఉండేవి, విశ్వబ్రాహ్మణులకు అతను ఏ విధంగా తత్వోపదేశం చేశారు, అతను ఏ విధంగా సమాధి అయ్యారు, సమాధి తర్వాత ఏ విధంగా దర్శనమిచ్చారు. అలాగే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్పగానే అందరికీ గుర్తు వచ్చే ఆ చింత చెట్టు యొక్క రహస్యం, బ్రహ్మంగారి మఠం ఎక్కడుంది, అతని వారసులు ఎవరు, ఇలాంటి విశేషాలన్నింటినీ నేను 2వ ఎపిసోడ్లో చేశా. సో ఫ్రెండ్స్, మీరు ఈ 2 ఎపిసోడ్లు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. అవును, ఇది 100% జరిగింది. ఇప్పుడు మన ఇంట్లో లైట్లు వెలిగిస్తున్నాం, అవే దీపాలు. ఇవి ఏ విధంగా వస్తున్నాయంటే, నదుల్లో నీటిని తీసుకొని అవి రిజర్వాయర్ల ద్వారా విద్యుత్తును జనరేట్ చేస్తూ నీటిని ఈ విధంగా విద్యుత్ కింద మారుస్తూ మన ఇంట్లో ఉండే లైట్లను వెలిగిస్తున్నాం. ఈ విధంగా నీటి ద్వారా దీపాలు వెలిగిస్తారని ఆ రోజుల్లోనే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఊహించి చెప్పారు. ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి. ఆ రోజుల్లో ప్రజలు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కింద ఎక్కువగా ఎడ్లను కట్టే బళ్ళని వాడేవారు. బ్రహ్మంగారి ఆ రోజుల్లో యంత్రాల గురించి, టెక్నాలజీ గురించి ఎవరికీ తెలియదు. అలాంటి రోజుల్లో భవిష్యత్తులో ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్న బస్సులు, కార్లు, బైక్స్ ఏవి చూసుకున్నా ఎద్దులు లేకుండా, అంటే ఇంజిన్తో నడుస్తున్నాయని వాటి అర్థం. ఈ విధంగా భవిష్యత్తులో ఎలాంటి వాహనాలు వస్తాయనేది కూడా ఆ రోజే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుపడుతుందంట. అంటే ఆ మధ్యన వచ్చిన వరదలకి నదులన్నీ పొంగి ఆ ప్రాంతంలో చాలా వరకు నీట మునిగిపోయి ఆ ఊర్లో ఉండే ప్రజలు బయటికి రాకుండా చాలా వరకు ట్రాన్స్పోర్ట్ మొత్తం అంతా 40 రోజుల వరకు స్తంభించబడింది. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు ఆ రోజుల్లోనే చెప్పారు. ఈ విధంగా 16 సంవత్సరాలు రాజ్యమేలిన ఆ వితంతువు ఎవరనేది చూసుకుంటే ఇందిరాగాంధీ అని మనకు రుజువైంది. అలాగే చాలామంది వితంతువులు రాజ్యాన్ని ఏలుతారని కూడా ఆ రోజుల్లోనే చెప్పారు. ఇప్పటికీ మీరు చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో సీఎంలుగా వితంతువులు రాజ్యాన్ని ఏలుతున్నారు. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి. రంగులు వేసుకునే వాళ్ళని చూసి ప్రజలు మోసపోతారు. అంటే దీనికి అర్థం, నాటకాలు, సినిమాల్లో నటించే వాళ్ళు రాజకీయంలోకి వస్తారని, వాళ్ళే చాలా సంవత్సరాలు ప్రజలను ఏలుతారని, ఇక ముందు కూడా చాలా సందర్భాల్లో ప్రజలను వాళ్ళే ఏలుతుంటారని ఆనాడే జోషియం చెప్పారు. రాచరికాలు, రాజుల పాలనలు నశిస్తాయి. అంటే అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు చాలా రాజులు, వాళ్ళ రాజ్యాలు నాశనం అయిపోయాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రజలను పాలిస్తున్నాయి, కానీ అవి నాశనం అయిపోయి కొత్త ప్రభుత్వాలు పుట్టుకొస్తున్నాయి. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. అంటే ఈ రోజుల్లో విమాన ప్రయాణాలు చాలా వరకు చేస్తున్న వాళ్ళు ఆ విమానాలు కూలిపోయి వాటిలోనే చనిపోతున్నారు. ఆ రోజుల్లో ఎటువంటి విమానాల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో జరిగే ఈ విమాన ప్రమాదాల గురించి బ్రహ్మంగారు ఆ రోజుల్లోనే ఊహించి చెప్పారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రపంచ జనాభా రోజురోజుకి కొన్ని లక్షల మంది పెరుగుతూనే ఉన్నారు. ఒకప్పుడు 60-70 కోట్లు ఉండే మన దేశ జనాభా ఇప్పుడు సుమారుగా 130 కోట్లకి ఎగబాగుతుంది.
బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఒకప్పుడు ఏ ఊర్లో చూసుకున్నా బ్రాహ్మణులకి వేరేగా వారు నివసించడానికి కాలనీలు బ్రాహ్మణ అగ్రహారాలుగా ఉండేవి. రోజులు మారిన తర్వాత, గుడ్లు గోపురాలు తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి జీవనాధారం లేక బ్రాహ్మణులు వివిధ వృత్తులు చేసుకుంటూ పట్టణాలకు వలసపోవడం వల్ల వాళ్ళ అగ్రహారాలన్నీ రోజు రోజుకి నశించిపోతున్నాయి. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనం అవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. మన హిందూ దేశంలో ముస్లింల పాలన వచ్చిన తర్వాత చాలా మంది ముస్లిం రాజులు మన హిందూ దేవాలయాలను చాలా వరకు నాశనం చేశారు. ఏ ప్రాంతంలో చూసుకున్న దేవస్థానాలపైన వాళ్ళు పగబట్టి దేవతల విగ్రహాలను, ఆ గుడ్లు బయట ఉండే విగ్రహాలను, ప్రతిమలను చాలా వాటిని నాశనం చేశారు. అదే విధంగా ఇప్పటికి కూడా మీరు పేపర్లో చూస్తూ ఉంటారు. చాలా దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలని, దేవతా ప్రతిమలని ఇప్పటికీ దొంగిలించబడుతున్నాయి. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజుల్లో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేటంత వరకు మనం చేసే ప్రతి పనికి కూడా ఒక మిషన్ ఉంది. టైం చూసుకోవడానికి, మనం వర్క్ చేయడానికి, అలాగే మనం బయటికి వెళ్ళడానికి, ఆఖరికి ఈ రోజుల్లో మనం డబ్బు తీసుకోవాలన్నా దానికి ఒక మిషన్ ఉంది. అలాగే మనిషి యొక్క శరీర భాగాలను ఆపరేషన్ చేయడానికి కూడా రకరకాల మిషన్లు వచ్చాయి. కానీ ఈ విధంగా మనిషి పుట్టేటప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనేది మాత్రం ఇంతవరకు ఎవరు చెప్పలేదు, కనిపెట్టలేకపోతున్నారు. రావణ కాష్టాన్న కల్లోలములు రేగి దేశాన్ని అల్లకొల్లలపరుస్తాయి. ఈ విషయాన్ని శ్రీలంకను ఉద్దేశిస్తూ ఆ రోజులో బ్రహ్మంగా రచించారు. రావణ కాష్టం అంటే రామాయణం ప్రకారం రావణాసుడు ఉండే శ్రీలంక ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. ఈ శ్రీలంక దేశంలో ఆ మధ్యన మిలిటెంట్లకి ప్రభుత్వానికి ఎంతో యుద్ధం జరిగి కొన్ని లక్షల మంది వరకు చనిపోయారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని సమర్థంగా పాలిస్తాడని, దీనికి ఉదాహరణగా లాల్ బహదూర్ శాస్త్రిని తీసుకోవచ్చు. ఆ రోజుల్లో ఇతను మన దేశాన్ని ఎంతో సమర్థంగా పరిపాలించాడు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోయి వీళ్ళ వలన ప్రజలు నానా రకాలుగా మోసపోతారని ఈ రోజు కూడా మీరు పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉంటారు. చాలా మంది బాబాల వేషాల్లో ఉన్న మోసగాళ్ళు ఆడవాళ్ళను వంచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని కోట్ల ధనాన్ని వారి దగ్గర నుంచి సేకరించి వారినే మోసం చేస్తూ ఉంటారు. వీళ్ళు మాయలో పడి ప్రజలంతా మోసపోయి చివరికి దేవునిపైనే నమ్మకాన్ని కోల్పోతున్నారు. అడవి మృగాలు అడవి నుంచి గ్రామాల్లోకి, పట్టణాల్లోకి ప్రవేశించి మానవులను చంపుతాయి. ఇది కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో అడవిలో చెట్లను ఎక్కువగా నరికివేస్తుండడం వల్ల అడవుల్లో మృగాలకి జీవనం తక్కువైపోవడం వల్ల అవి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి, పెద్ద పెద్ద సిటీల్లోకే వచ్చి మనుషులపైన అటాక్ చేస్తూ మీకు ఇప్పటికీ టీవీలో కనిపిస్తూ ఉంటాయి. నది గండికి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి. దీనికి ఉదాహరణగా మనం నేపాల్ భూకంపం చూడొచ్చు. నేపాల్లో ఆ మధ్యనొచ్చిన భూకంపంలో మొత్తం భూమిపై ఉండే రాళ్ళన్నీ భూకంప తీవ్రతకి కంపించి ఆ దేశం మొత్తం అతలాకుతలమైపోయింది. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు. మీరు చూస్తూనే ఉన్నారు. వేశ్యల వలన ఎక్కువగా సంక్రమించే హెచ్ఐవికి ఇంతవరకు మందు కనిపెట్టలేకపోయారు. ఒకసారి హెచ్ఐవి మనిషికి వచ్చిందంటే కుంగి కృషించి మనిషిలోని వ్యాధి నిరోధక శక్తి కోల్పోయి చనిపోతున్నారు. అదేవిధంగా వేశ్యల నుంచి మనుషులకు సంక్రమించే చాలా రకాల రోగాల వలన మనుషులు చనిపోతారని ఆ రోజుల్లోనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రధానమవుతుందంట. అలాగే మనం పేపర్లో చూస్తూ ఉంటాం, కేవలం 100-200 రూపాయలకు కూడా మనుషులను చంపుతున్నారు. ఈ రోజుల్లో డబ్బు కోసం ఏ పనైనా చేసే వాళ్ళు తయారయ్యారు. రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాల్లో మునిగి ధర్మభ్రష్టులు అవుతారంట. రాజులంటే మనం పరిపాలించే రాజకీయ నాయకులని అర్థం. మనం తరచుగా చూస్తుంటాం, ఈ మధ్యన చాలా మంది రాజకీయ నాయకులు వేరే ఆడవాళ్లతోని విందులు వినోదాల్లో పాల్గొంటూ తమ ధర్మాన్ని మర్చిపోయి నవ్వులు పాలవుతూ కనిపిస్తున్నారు. వివిధ వర్ణాల వారు తమ ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారంట. ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మంది తమ వృత్తి ధర్మాన్ని వదిలి ఆఖరికి చెప్పుల దుకాణాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది బ్రతుకు తెరువు లేక ఘోరాలు అన్యాయాలు చేస్తూ నాశనమైపోతూ ఉన్నారు. పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు ప్రాప్తిస్తుంది. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం కల్లోలితమవుతుందని.
చోళమండలం నష్టాల పాలవుతుంది. చోళమండలం అంటే చోళులు ద్రవిడులు పరిపాలించిన తమిళనాడు అని అర్థం. మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి తుఫాను వచ్చినా అది కేంద్రీకృతమై చివరికి తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చోళల ప్రాంతమైన తమిళనాడు రాష్ట్రం చాలా మటుకు వరదలకి తుఫానులకి బలవుతూ ఉంటుంది. ఆ మధ్యన ప్రపంచంలో వచ్చిన సునామీ వల్ల ఎక్కువగా నష్టపోయింది చోళమండలమైన తమిళనాడు ప్రాంతమే. వావి వరుసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకుని, కొడుకు తండ్రిని దూషిస్తారు. ప్రజలు అగ్గి కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు. అగ్గి కొరువులు అంటే నోట్లో పెట్టుకునే సిగరెట్లు అని అర్థం. ఇవి అగ్గితో ఎప్పుడు మండుతూ ఉంటాయి. ఈ విధంగా సిగరెట్లు తాగడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చి చాలా మంది చనిపోతున్నారు. ప్రజల కడుపులో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు వస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలై మనుషులు మరణిస్తారు. జంతువులు అలాగే చేస్తాయి. ఇప్పటికీ చూడండి, చాలా వరకు ఎబోలా లాంటి వైరస్లు ప్రపంచంలో చాలా చోట్ల విజృంభిస్తున్నాయి. వాటికి సరైన మందు ట్రీట్మెంట్ కూడా లేదు. అలాగే సిగరెట్లు తాగడం వల్ల, పొగాకు వల్ల నోట్లో చాలా వరకు బొబ్బలు వస్తాయి, నోటి క్యాన్సరు, ఒంట్లో కడుపులో మంటలు రేగుతాయి. ఇలాంటి రోగాలు, నోటి క్యాన్సర్లు వచ్చేవారు రక్తం కక్కుకుంటూ చాలా మటుకు చనిపోయారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే జంతువులకు కూడా భూమి యొక్క వాతావరణం వేడెక్కడం వల్ల నదులు, జలాలను క్షీణించి ఆహారం దొరక్క చాలా జంతువులు చనిపోతూనే ఉన్నాయి. ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు. డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు, ముస్లింలు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ భారతదేశాన్ని పరిపాలించి పిండి పిప్పి చేశారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణానికి హేతు అవుతారు. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిద్దరూ కామపీడితులవుతారు. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. ఇవి కూడా జరిగినవే. చాలాసార్లు తిరుపతిలోని వెంకటేశ్వర క్షేత్రంలో అక్కడ కాటేజీల్లో ఉండే భక్తుల యొక్క వస్తువులు చాలాసార్లు దొంగతనాలకు గురయ్యాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. కేవలం హిందువులు మాత్రమే ఉండే భారతదేశంలో తర్వాత ముస్లిం దేశాల నుండి, క్రిస్టియన్ దేశాల నుండి చాలామంది భారతదేశంపై దండయాత్ర చేసి చాలా సంపదను దోచుకెళ్ళిపోయారు. 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో సింధు నది ప్రవహించేది. ఈ నది ద్వారానే భారతదేశంలో హిందువులు ఏర్పడ్డారు. అలాంటి సింధు నది భారతదేశంలో ఇప్పుడు కనిపించకుండా పోయింది. అదేవిధంగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్న గంగా నది కూడా ప్రవహించకుండా మాయమైపోవచ్చు. కృష్ణానది మధ్యలో బంగారంతో ఇంకొక ఏరు పుడుతుందంట. అది చూడడానికి వచ్చిన వారికి కండ్లు పోతాయంట. వెంకటేశ్వర స్వామిని మహమ్మదీయులు కూడా పూజిస్తారు. కృష్ణా గోదావరి మధ్య పశువులన్నీ ఒక చోటకు వచ్చి మరణిస్తూ ఉంటాయంట. తూర్పు నుండి పడమర వరకు 1 యోజనం ప్రమాణం వెడల్పుతో ఆకాశంలో చంగావి చీర కట్టినట్లు కనబడుతుందంట. పెద్ద పెద్ద పిడుగులు పడి నదులు చాలా వరకు ఇంకిపోతాయంట. విచిత్రమైన వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడినట్టు మరణిస్తారంట. శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులుండి మేకపిల్లలాగా మారి మాయమైపోతుందంట. శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుందంట. నందీశ్వరుడు రంకెలు వేస్తూ కాలు దువ్వుతూ బయటికి వస్తాడంట. గ్రామాల్లో, పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుందంట. అలాగే సూర్యచంద్రులు ఉన్నంతకాలం బ్రహ్మంగారి మఠానికి పూజలు జరుగుతాయంట. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుందంట. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుందంట. కృష్ణానది ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పొడకను తాకుతుందంట. కంచి కామాక్షమ్మ కంట్లోంచి కన్నీరు వస్తుందంట. కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుందంట. ప్రపంచంలో 4 వైపులా దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయంట. అమావాస్య రోజున పున్నమ చంద్రుని చూసిన వారు చనిపోతారంట. వీరబ్రహ్మేంద్ర స్వామి చనిపోయేలోగా హరిహర రాయల నుంచి రామరాయల వరకు చరిత్ర మొత్తం అంతమవుతుందంట. దీని ప్రకారం చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయల చరిత్ర ఆ రోజుల్లోనే అంతమైపోయింది. భవిష్యత్తులో వ్యభిచార వృత్తి అంటే ప్రాస్టిట్యూషన్ అంతమవుతుందని, ఆ వృత్తిలో ఉండేవారు పెళ్లి చేసుకుని కాపురం చేస్తారని బ్రహ్మంగారు వివరించారు. కుటుంబంలో సఖ్యత ఉండదు.
తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు అస్సలే ఉండవు. ఒకరి మీద ఒకరికి నమ్మకం నశిస్తుందంట. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రుళ్ళు వంగి నిద్రపోతూ పగలయ్యేసరికి నిటారుగా నిలబడుతుందంట. అలా 7-8 సంవత్సరాలు ఆ చెట్టు ఉండి ఆ తర్వాత చెట్టు నశిస్తుందంట. ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయంట. ఆ రోజుల్లో ప్రపంచంలో చాలామందికి తినడానికి కనీసం తిండి కూడా దొరకదంట. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తరువాత దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మళ్ళీ జన్మిస్తాడంట. నిజాయితీతో వ్యాపారం చేసే వ్యాపారులు రాను రాను తగ్గిపోతారంట. ఈ రోజుల్లో చూసుకుంటే నిజాయితీతో వ్యాపారం చేసే వ్యాపారులు ఎవరు లేరు. అన్నిట్లో పాలు నుంచి నీళ్ల వరకు ఏది చూసినా అన్నిట్లో కల్తీనే కనిపిస్తుంది. 14 నగరాలను జల ప్రవాహాలు ముంచెత్తుతాయి. ఇది కూడా జరిగింది. చాలా ప్రాంతాల్లో వరదలకి తుఫాన్లకి చాలా నగరాలు ఇప్పటికీ నీటిలో మునిగిపోతూనే ఉన్నాయి. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకొని మరణిస్తారు. మన దేశంలోని ఉత్తర ప్రాంతాలైన ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే పొగమేఘాలు కమ్ముకొని చాలామంది ప్రజలు బస్సుల్లో వెళ్తూ విమానాల్లో వెళ్తూ గుద్దుకొని యాక్సిడెంట్లో చచ్చిపోతూ ఉన్నారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుందంట. మీరు పేపర్లో ఇప్పటికే చూసే ఉంటారు. జన్యువుల లోపం వల్ల పంది కడుపులో ఏనుగు లాంటి ఒక పిల్ల పుట్టిందని. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు. ఇది కూడా ఈ రోజుల్లో చాలా కామన్ గా జరుగుతుంది. ఏ స్త్రీకైతే పిల్లలు లేరో వారికి కృత్రిమంగా పిల్లలు పుట్టేటట్లు ఈ రోజుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దేశంలో చాలా మంది పతివ్రతలు పతితులవుతారంట. వావి వరుసలు పాటించకుండా ప్రవర్తిస్తారంట. ఆచారాలన్నీ సమసిపోతాయంట. వైష్ణవ మతం పైకి వస్తుందని శైవ మతం క్రమంగా తగ్గిపోతుందని ఆ రోజుల్లోనే చెప్పారు. ఈ విధంగా బ్రహ్మంగారు చాలా విషయాలను తన కాలజ్ఞానంలో చెప్పారు. అదేవిధంగా బ్రహ్మంగారు యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అతని చరిత్ర, ఏ విధంగా జ్ఞాన సమాధి పొందారు, అతని తర్వాత అతని వంశస్థుల గురించి, వారి యొక్క శిష్యుల గురించి అతను చెప్పే కాలజ్ఞానం ఇంకా ఏ విధంగా జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.